హలో ఎవరోన్, అందరూ ఎలా ఉన్నారు? మా ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మనకు ముందుగా వస్తూ ఉంటాయి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే డిఆర్డిఓ నుంచి అయితే మనకి అప్రెంటిస్ వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి అయితే వచ్చింది. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కడ ఉంటుందంటే అప్రెంటిస్ మనకి ఓమీ బాబా ఇక్కడ పూణేలో ఉంటుంది. ఎంఏజిఆర్ మహారాష్ట్రలో అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. అప్రెంటిస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ARDE invites online application for eligible ITI holders for undergoing 12 months apprenticeship training under the Apprenticeship Act 1961 and amendment for the time to time. మనకి అప్రెంటిస్ వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్గా 70 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. మనకి అప్రెంటిస్ వచ్చేసరికి టోటల్గా 12 మంత్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ చేసుకోవాలనుకునేవారు మనకి ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. వెబ్సైట్ వచ్చేసరికి www.apprenticeshippindia.gov.in అనే వెబ్సైట్లో అయితే ఫస్ట్గా మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. దాని నెక్స్ట్ మనం అప్లై అయితే చేయాలి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఈ నెల అంటే April 4th నుంచి April 20 వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది. నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే టోటల్గా మనకి ట్రేడ్స్ వచ్చేసరికి 13 ట్రేడ్లో అయితే మనకి అప్రెంటిస్ అయితే వేకెన్సీస్ తీయడం జరిగింది. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు అయితే టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి పర్ మంత్ అంటే నెలకి మినిమం స్టైపెండ్ వచ్చేసరికి 13,000 అయితే ఇస్తున్నారు. టోటల్గా మనకి 12 మంత్స్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చేసరికి పూణేలో ఉంటుంది. నెక్స్ట్ ఫిట్టర్ వచ్చేసరికి టోటల్గా 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మెషినిస్ట్ 8 వేకెన్సీలు, అలాగే మెషినిస్ట్ గ్రైండర్ వచ్చేసరికి మనకి టోటల్గా 8 వేకెన్సీస్ అండ్ మెషినిస్ట్ గ్రైండర్ వచ్చేసరికి 1 వేకెన్సీ. ఎంఎంటీఎం వచ్చేసరికి 1 వేకెన్సీ. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ వచ్చేసరికి టోటల్గా 16 వేకెన్సీలు ఉన్నాయి. అండ్ అలాగే ఎంఎంవి వచ్చేసరికి మనకి టోటల్గా 1 వేకెన్సీ అయితే ఉంది. R&AC నుంచి ఒక వేకెన్సీ. ఫోటోగ్రాఫర్ కోర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే 1 వేకెన్సీ. అండ్ అలాగే టర్నర్ నుంచి అయితే టోటల్గా 10 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. అండ్ అలాగే వెల్డర్ నుంచి 1 వేకెన్సీ. వెల్డర్ నుంచి 2 వేకెన్సీస్. కార్పెంటర్ నుంచి అయితే 1 వేకెన్సీ. అండ్ డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ నుంచి అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి చూసుకున్నట్టయితే 70 వేకెన్సీస్ అయితే ఓవరాల్గా రావడం జరిగాయి ఈ 13 ట్రేడ్ల నుంచి. మనకి సెలెక్ట్ అయిన వాళ్ళకి పర్ మంత్ అంటే నెలకి 13,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 12 నెలలు అయితే ఇస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే 18 to 30 years వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది. అండ్ అలాగే SC, ST, OBC వాళ్ళకి కూడా రిజర్వేషన్ అయితే ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసరికి 12 months అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 20th April 2025 కల్లా అప్లై చేసుకోవాలి మనం. నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసరికి మనం ఫస్ట్ క్యాండిడేట్ నీడ్ టు రిజిస్టర్ దెమ్సెల్ఫ్ ఆన్ అప్రెంటిస్ పోర్టల్ www.apprenticeship.gov.in అనే వెబ్సైట్లో అయితే ఫస్ట్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆఫ్టర్ రిజిస్టర్ దే షుడ్ అప్లై ఫర్ అప్రెంటిస్షిప్ ఇన్ దర్ ఓన్ ట్రేడ్. తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 4th April 2025 అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఎన్రోలింగ్ ఇన్ వెబ్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 20 April 2025 అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లయింగ్ వచ్చేసరికి 20 April 2025 లాస్ట్ డేట్. అండ్ అలాగే ఇన్కంప్లీట్ అప్లికేషన్లు ఏమైనా ఉంటే అది రిజెక్ట్ చేస్తారు. అండ్ అలాగే ఇంతకు ముందు ఎక్కడైనా అప్రెంటిస్ చేసి ఉంటే వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.